నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పహల్గామలో ఉగ్రవాదులు మన భారతీయుల మీద చేసిన దాడి తర్వాత ఎట్టకేలకు ఈరోజు ప్రతీకారం తీర్చుకున్నారు ఆపరేషన్ సింధూర్ పేరుతో. దీనికి సంబంధించి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఈ వారు గురించి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు సినీ నటి మాధవీలత అండ్ ఇంకా బీజేపీ నేతగా కూడా మాధవీలత గారు ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయుల పైన దాడి చేశారో పహల్గాంలో, ఆ రోజు నుంచి ప్రతి ఒక్క భారతీయుడు రక్తం మరిగిపోయింది. యుద్ధం కోరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరుగుతున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధం మీద మీ రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ రియాక్షన్ అయితే వెరీ వెరీ ప్రౌడ్. ఇక్కడ హ్యాపీ కంటే కూడా నేను భారతీయురాలుగా పుట్టినందుకు, ప్రస్తుతానికి నా ప్రధానమంత్రి మోదీ అయినందుకు, అండ్ నా భారతదేశానికి ఇంత స్ట్రాంగ్ ఆర్మీ ఉన్నందుకు, దానికి తగ్గట్లు మంచి ప్లాన్స్ వేసే ఇంటెలిజెన్స్ టీమ్ ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. ఓకే. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ మై ఫీలింగ్. ఓకే. అయితే ఇప్పుడు పహల్గామ్ అటాక్ బదులుగా మనం ప్రతీకారం తీర్చుకున్నట్లుగా భావించవచ్చు అంటారు ఈ అటాక్ తో? ఇది ప్రతీకారం కంటే కూడా ఒక చిన్న ఉమ్, రిటాలియేషన్. పిక్చర్ అభి బాకీ హై అని ఉంది కదా. ఉమ్, ఇది ట్రయల్ ట్రయల్ షూట్. అండ్ పహల్గామ్ దాడి జరిగిన దగ్గర నుంచే మన ఇండియన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ బార్డర్స్ క్రాస్ చేసి వచ్చేసి మన సోల్జర్స్ మీద అటాక్ చేయడం, మన వాళ్ళని కెలకడం, అండ్ మన వాళ్ళ చేతిలో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చనిపోవడం, అలాగే మన ఆర్మీ వాళ్ళు ఒకళ్ళిద్దరు చనిపోవడం, ఇదంతా ద డే వన్ నుంచి జరుగుతూనే ఉంది. ఉమ్. 16 రోజుల పండగ అప్పటి నుంచి మొదలైంది కూడా. కాకపోతే ఆ తర్వాత చూసుకుంటే చూడండి, మనము ప్రాక్సీ వార్ చాలా చాలా పర్ఫెక్ట్ గా చేసాము. దౌత్యపరంగా ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టాలి. వాటర్ వాటర్ అనేది పెద్ద వారే. వాటర్ లేకపోతే మన పరిస్థితి ఏంటి అసలు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సమ్మర్ లో మనకు మామూలుగా అయితే నల్లా 2-3 రోజులు రాలేదంటేనే సఫర్ అవుతాము. అసలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియని వాటర్ కి వాళ్ళ దగ్గర స్టోరేజ్ లేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులంతా ఈ పాకిస్తాన్ ఆర్మీకి, టెర్రరిజానికి వీళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. సాధారణ ప్రజలను వదిలేశారు. అందుకే ఈ రోజు మన డాలర్ రేటు మనకి 85 రూపాయలు ఉంటే వాళ్ళకు 280 రూపాయలు వాళ్ళ పరిస్థితి. దిక్కుమాలిన దేశం అది, అడుక్కునే దేశం. లిటరల్లీ చెప్పాలంటే ప్రపంచంలో పేద దేశము ఆఫ్రికా కాదు, పాకిస్తాన్. అలాంటి దేశంకి దిగ్బంధనం చేశారు. వాటర్ స్టాప్ చేసినంత మాత్రాన ఏం లాస్ అవుతుంది ఇలా అనుకుంటారు, కానీ చాలా లాస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బార్డర్స్ క్లోజ్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళందరినీ గెట్ అవుట్ అని చెప్పారు భారతదేశం నుంచి. ఇంకా చాలా మంది వెళ్ళిపోవట్లేదు. వెరీ అన్ఫార్చునేట్. అండ్ వాళ్ళకి అన్ని రకాలుగా ఏవైతే పవర్, వాటర్ నుంచి పవర్ వస్తుంది కదా, వాటిని ఇప్పుడు మన భారతదేశంలో ఏదైతే నదుల దగ్గర ఉందో పూడికలు తీయించుతున్నారు. ఎందుకంటే పూడికలు తీయించేస్తే మనకు కూడా ఈ ఉమ్. ప్రాజెక్టులు కట్టడానికి వీలు లేకుండా నెహ్రూ గారు సంతకాలు పెట్టేశారు కదా. అప్పుడు మనకు వాటర్ స్టోరేజ్ కి ప్లేస్ కావాలి కదా. పూడికలు తీయిస్తే ఇంకా ఎక్కువ వాటర్ ని మనం స్టోరేజ్ చేసుకోగలము. అట్ ద సేమ్ టైం ఆ కశ్మీర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఒక 6 ప్రాజెక్టులు ఫాస్ట్ గా రెడీ చేయమని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఎందుకంటే వాటర్ మనం స్టోరేజ్ చేసుకోవాలి కదా ప్రాజెక్టులు కట్టి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి డబ్బు రాకుండా, ఇప్పుడు వాళ్ళకేంటి, వరల్డ్ బ్యాంక్ ఒకటి డబ్బు ఇస్తుంది, ఇంకొకటి ఇస్తుంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అడుక్కుంటుంది డబ్బులు. ఆ డబ్బులన్నీ వేల వేల కోట్లు తీసుకెళ్లేసి టెర్రరిజానికి పెడుతుంది అనమాట. సో ఇప్పుడు మొన్న చాలా గట్టిగా నిర్మలా సీతారామన్ గారు చెప్పేశారు, వీళ్ళు దీన్ని టెర్రరిజానికి ఉపయోగిస్తున్నారని. చూడాలి ప్రస్తుతానికి మరి వరల్డ్ బ్యాంక్ డబ్బు ఆపుతుందా ఆపదా. ఆపేసేస్తే వాళ్ళ బతుకు ఒక్క బతుకు. అట్ ద సేమ్ టైం మనకు బార్డర్స్ దగ్గర మన ఆర్మీ చాలా స్మార్ట్ వార్ చేసింది. ఒక చోట ఆ, ఒక చోట అటాక్ చేస్తుంది. పాకిస్తాన్ సోల్జర్స్ అందరూ వచ్చినప్పుడు ఇంకో చోట చేస్తుంది. అలా తిప్పుతుంది. అంటే ఫ్యూయల్ కూడా వేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఫ్యూయల్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. సో దిగ్బంధనం చేసి పైగా యుద్ధం చేస్తారంటే క్లారిటీగా వాళ్ళు కాచు కూర్చుంటారు యుద్ధం చేయడానికి. వాళ్ళు రెడీగానే ఉన్నారు. కాలు దివ్వారు, సింధు జలాలు ఆపితే రక్తం పాతం ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు. ఆ, అండ్ ఇంకో మినిస్టర్ వచ్చేసేసి, మేము చనిపోవడానికే పుట్టాము, మా మొదటి ప్రయారిటీనే మేము చనిపోవడం, చనిపోయి మళ్ళీ మా అల్లా దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ చచ్చిపోయి ఇదే ఇదే మాకు, సో వీఆర్ రెడీ అని చెప్పేసి ఇలాంటి సోది అంతా చెప్పారు. యుద్ధం చేసేదానికంటే యుద్ధం ఎప్పుడు వస్తుందా అని భయపడి చచ్చేది చూడు, అది అసలైన చావు. దాన్ని చేసి ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియనప్పుడు కరెక్ట్ గా అటాక్ చేసి, అది కూడా ప్రిసైజ్లీ 9 ప్లేసెస్. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ చాలా క్లియర్ గా చెప్పింది, ప్రిసైజ్లీ 9 ప్లేసెస్ ఆన్ టెర్రరిస్ట్ క్యాంప్స్. అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో దెబ్బ దెబ్బ కొట్టింది అనమాట. ప్రపంచానికి చూపించింది మేము టెర్రరిస్టులు పోషించట్లేదండి.
సో ఇది ప్రతీకారం కాదు, ఇంకా మొదలు. ఓకే, అంటే ఇది ట్రయల్ మాత్రమే అంటున్నారు. అంటే భారత్ ఇంకా డెఫినెట్ గా, ఎందుకంటే మరిన్ని దాడులు చేయబోతుంది అనుకోవచ్చా? వాళ్ళు ఊరుకోరు కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు ఇప్పుడు ఏంటి, ఫేక్ ప్రొపగండా ఒకటి క్రియేట్ చేశారు. ఉమ్, ఏంటి ఆ ఫేక్ ప్రొపగండా? మన 3 రఫేల్ జెట్స్ ని పడేశారంట, 5 ఫైటర్ జెట్స్ ని పడేశారంట, సుకాయ్ 13 పడేశారంట, MiG-26 ని కూడా పడేశారంట, ఇన్నింటిని పడేశారంట. మరి ఆ ఉమ్, పడేసిన శకలాలు ఎక్కడ జోబులో పెట్టుకొని తిరుగుతున్నారో ఏమో మరి తెలియట్లేదు. అప్పుడెప్పుడో మన సుకాయ్ ఫ్లైట్ పడిపోయింది, లైక్ బీహార్ దగ్గర ఎక్కడో పడిపోయింది. అంటే మామూలుగా ఉమ్. మన వాళ్ళు ట్రయల్ చేస్తుంటారు కదా, ఆ ఫోటోలు పెట్టుకొని అది రఫేల్ పడిపోయింది. రఫేల్ ఇంతవరకు పడిపోలేదు. ఇట్స్ ఓకే. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఉమ్, వాళ్ళ ఫ్లైట్లు F-16 ఏదో ఉంది కదా అమెరికా దగ్గర కొనింది, అది మళ్ళీ చైనా దగ్గర 2 ఫ్లైట్లు పడిపోయినాయి. అండ్ ఉమ్, పాక్ పొద్దు నుంచి ఒప్పుకోలేదు, కానీ మధ్యాహ్నం ఒప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే లెక్క చెప్పాలి కదా. మన ఓకే. వాళ్ళు వెళ్ళారు, దింపారు, కొట్టారు, వచ్చేసారు. మన లెక్క క్లియర్గా ఉంది. 23 మన మినిట్స్, ప్రాణ నష్టం 26 జరగలేదు. మినిట్స్. అంతే, మన 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 వాళ్ళ ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఏ మహిళల సింధూరాలు తుడిచేశారో అదే మహిళలతో ఎయిర్ ఫోర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పించారు, నారీ శక్తి. ఓకే. ఎస్పెషల్ అంటే ఈ యుద్ధానికి ఆ పేరు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం కూడా ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎస్పెషల్లీ ఆ యుద్ధానికి పెట్టిన పేరు మీదే, ఇప్పుడు చేసిన యుద్ధం మీద వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళు మతం అడిగి మరి మీ అవును, మోడీకి చెప్పండి అని చెప్పేసి మరి ఈ చేశారు ఇట్లాగా అని చెప్పేసి, ప్రాణాలు తీశారని చెప్పేసి అప్పుడు బాగా వైరల్ అయింది. సో దానికి అవును. సంబంధించి ఇప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్పారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత బాధలు కూడా వాళ్ళకి ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఈ వార్ తర్వాత వచ్చింది. అండ్ ఇంకా ఎగ్జాక్ట్లీ. పిఓ పిఓకను కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అనుకోవచ్చు అంటారా? యాక్చువల్లీ ఆర్మీ ఎన్నో సంవత్సరాల నుంచి, ఏది ఉమ్, స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇండియా పాకిస్తాన్ విడిపోయి అదే సేమ్ టైంలోనే కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 122 అటాక్స్ చేశారు మన మీద వాళ్ళు, దరిద్రులు పాకిస్తాన్ వాళ్ళు. ఇదే ఉమ్, పని ఉమ్, వాళ్ళకి పొద్దున్న లేస్తే మన మీద అటాక్ చేయడం, మన వాళ్ళని చంపడం. దాదాపు 12,000 13,000 మందిని వాళ్ళు చంపేశారు భారతీయుల్ని. ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు చంపేస్తూనే ఉంటారు. అండ్ ఇవన్నీ తట్టుకొని 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 ఇందాక మీరు చెప్పారు సింధూర్. భారతీయ మహిళలు, ముఖ్యంగా హిందూ మహిళలకు ఆ భర్త పెట్టే సింధూరం చాలా విలువైంది. అదే ఆమె పెళ్ళైన మహిళగా చూపిస్తుంది ఉమ్, సమాజంలో. ఆడపిల్లకి బొట్టు అనేది పుట్టుకతో వస్తుంది, కానీ ఆ సింధూరం ఏదైతే నుదుటిన పెడతారో అది భర్త అనేవాడు పెడతాడు. సో ఆ సింధూరాన్ని తుడిచి వేశారు కదా హిందూ అని చెప్పేసి, ఇప్పుడు ఆ ఉగ్రవాదుల్ని చంపి భరతమాత నుదుటిన రక్త సింధూరం దిద్దారు. పర్ఫెక్ట్ టైటిల్ అది. అండ్ ఇప్పుడు పాక్ కాశ్మీర్, మనకు ఆక్రమించుకున్న కాశ్మీర్ ఉంది కదా, అది వచ్చేసి యాక్చువల్లీ ఆర్మీ వాళ్ళు ఫ్రీ హ్యాండ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే చెప్పా, ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఎదురు ఉమ్, చూస్తున్నారు. అండ్ మనకు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ వాళ్ళ తాట ఒలిచింది, 90,000 మంది పాక్ సైనికులు మన అండర్లోకి వచ్చారు అని చెప్పారు కదా, క్రెడిబిలిటీ తీసుకున్నారు. పాక్ ని తీసుకునే అవకాశం, అప్పుడు అద్భుతమైన అవకాశం ఉంటే కూడా ఆవిడ వదిలేశారు. నేను ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఖండించి తీరుతాను. ఎందుకంటే ఉత్త చేతులతో ఎందుకు వదిలేశారు, ఏమీ అడగకుండా? అంటే వాళ్ళ నాన్నగారు రాసిచ్చారు కాబట్టి ఉమ్. ఓకే ఫైన్ అని చెప్పేసి వదిలేశారా? ఇప్పుడు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ దొరికింది. చాలా సంవత్సరాలుగా మా అన్న ఆర్మీలో ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ లో పనిచేశారు. 2015 లో హీ వాజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఆ బార్డర్స్ లో పనిచేశాడు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆ సౌండ్స్ ఏంటన్నా, సౌండ్స్ అంటే ఫైరింగ్ జరుగుతుంది బయట అని చెప్పేవాడు. ఇదే పని. ఎందుకు ఫైరింగ్ జరిగిందంటే వాళ్ళు మన జెండాని కాలు కిందేసి తొక్కి ఉచ్చలు పోశారు. మన ఆర్మీ వాళ్ళకి కోపం వచ్చి వార్నింగ్ ఇస్తే రాళ్ళిచ్చి కొట్టారు. దాన్ని ఎప్పుడైతే బిఫోర్ అంట అలా రాళ్ళిచ్చి కొట్టినా సరే ఇండియన్ సోల్జర్స్ మౌనంగా తలదించుకొని పోవాలంట. వై ఐ స్టార్టెడ్ లవింగ్ మోడీ జస్ట్ బికాస్ ఆఫ్ మా అన్న చెప్పడం వల్లే. మోడీ వచ్చిన తర్వాత మీకు స్టోన్ పెల్టింగ్ జరిగి మీకు ఏమైనా దెబ్బ తగ్గితే రివర్స్ లో అటాక్ చేయమని చెప్పారంట. సో ఆ అటాక్ లో ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ కాశ్మీరియన్స్ దగ్గర గన్స్ ఉండేవప్పుడు. అండ్ ఆర్మీ వాళ్ళు ఈ ఫైరింగ్ జరుగుతూనే ఉండేది ఎప్పుడు. ఓకే. అండ్ అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మనం మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నప్పుడు ఆర్మీ వాళ్ళు ఎప్పుడు అడిగింది ఒకటే, వీ నీడ్ ఫ్రీ హ్యాండ్, వీ నీడ్ ఫ్రీ హ్యాండ్, వీ నీడ్ ఫ్రీ హ్యాండ్. ఎందుకంటే మంది పాకిస్తాన్ ఆర్మీ కాదు కదా, భారత ప్రభుత్వం చేత ఇది నడపబడుతుంది. అఫ్ కోర్స్ ఆర్మీ ఇస్ ద హైరార్కీ, ఇట్ ఈస్ నాట్ డెమోక్రసీ, బట్ స్టిల్ డెమోక్రటిక్ కంట్రీలో అది నడపబడుతుంది. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ దొరికింది. వాళ్ళు తీసుకొస్తారని నమ్మకం నాకుంది. ఏది చెప్పరు కదా, చేసి చూపిస్తారు. పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఎక్కడ చేశారు, ఏం చేశారు, ఇన్ని అడిగారు కదా, ఇప్పుడు చేసి చూపించారు. చచ్చినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. పిఓకే తిరిగి వస్తుందన్న నమ్మకం అయితే ఈసారి నాకుంది. ఓకే.
అయితే ఇక్కడ రాజకీయ పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేకుండా మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం సిపిఐ నారాయణ ఇటువంటి వాళ్ళు కొంతమంది ఎందుకు యుద్ధం చేయడం పాకిస్తాన్తో అవసరం లేదు అని చెప్పేసి, ఎందుకంటే తీవ్రవాదాన్ని మాత్రమే మనం మట్టుబెట్టాలి, సో తీవ్రవాదులపైనే యుద్ధం చేయాలి కానీ పాకిస్తాన్ పైన కాదు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఏమంటారు మీరు? అంటే రక్తంతోనే మనము ఉద్యమం సాధిస్తాము, రక్తపాతంతోనే ఉద్యమాలు సాధిస్తామని కొడవలి గుర్తులు పెట్టుకొని, ఎర్ర రంగులు పట్టుకొని, ఎరుపుతోనే ఏదైనా సాధిస్తాము, ఎరుపు 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 రక్తమే మా జీవితము, రక్తం చిందిస్తేనే మా ఉద్యమము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే రక్తం వద్దంటున్నారంటే ఇప్పుడు ఏమనాలి? పాము వచ్చేసేసి నిజంగా అర్జెంటుగా నేను విషయం కక్కడం మానేశాను, నేను కావాలంటే చూడు నేను పాలు కక్కుతున్నాను అన్నట్లుగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ఇప్పుడు చూడు నేను కుడతా చూడు నీకు పాలు వస్తాయి చూడు విషయం రాదు అని చెప్తున్నట్లే ఉంటది వాళ్ళు చెప్పేది. ఉమ్. వాళ్ళ 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 పార్టీ అవతరించిందే ఆ బ్లడ్ షెడ్ మీద. వాళ్ళు అంటే అంటే నమ్మే అక్కడ సిద్ధాంతము ఇప్పటికీ ఉన్నటువంటి నక్సలిజము ఆ వాళ్ళు పెంచి పోషించింది కాదా? భారతదేశానికి ఇన్సైడ్ ఉన్న దరిద్రం నక్సలిజం కాదా? ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, దీనికి పాక్ కూడా సహకరించాలి భారత్కి అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు కాదనా, లేదంటే ఏంటి? అంతే కదా. కానీ ప్రపంచానికి తెలుసు ఉగ్రవాదం అంతా పాకిస్తాన్లోనే ఉందన్న సంగతి తెలుసు. ఇప్పుడు ఉమ్. అమెరికా 20 అవర్స్ స్కూల్ చేసినప్పుడు మరి బిన్ లాడెన్ ఎతికెత్తి పట్టుకుంది వాడు పాకిస్తాన్ వాడా లేకపోతే ఎక్కడ ఎతికి పట్టుకొని చంపేశారు? ఇప్పుడు ఇప్పుడు వీడున్నాడు కదా మసూదా, ఏడుస్తున్నాడు కదా ఆడి ఫ్యామిలీ మెంబర్స్ 13 పీపుల్ చచ్చిపోయారని. జైష్ ఉమ్. మొహమ్మద్ వాడదే కదా మరి, ఆడి స్థావరాల మీదే కదా వేశారు ఇప్పుడు బాంబులు. ఆడు బయటకు వచ్చి ఏడుస్తున్నాడు, హీస్ క్రైయింగ్. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ 14 పీపుల్ చనిపోయారని. మరి ఉమ్. గోకుల్ చాట్ లో భార్యతో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ తో లేకపోతే పిల్లలతోనో కూతురుతోనో కొడుకుతోనో రకరకాల కుటుంబ సభ్యులు గోకుల్ చాట్ లో తినడానికి వెళ్తే అతి దారుణంగా చంపినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? లుంబిని పార్క్ లో సరదాగా సాయంకాలం అలా వెళ్తే అక్కడ పేల్చి చంపితే అది మన మన వాళ్ళ ప్రాణాలు కాదా? తాజ్ లో అటాక్ చేసి చంపితే మన కుటుంబ సభ్యులు కాదా? అంటే వాడి కుటుంబ సభ్యులు చచ్చిపోతే ఇప్పుడు టెర్రరిస్ట్ వాడికి అంత బాధ వచ్చింది. ఇది కూడా చాలా సంతోషం తెలుసా? వాడు ఉమ్. చచ్చిపోయింటే వాడికి బాధ ఉండేది కదా. బికాస్ వాళ్ళు గన్ను పట్టినప్పుడే వాళ్ళు డిసైడ్ అవుతారు మేము చచ్చిపోతాము, చచ్చిపోయి జన్నతుకు పోతామని. ఇప్పుడు వాడి కుటుంబ సభ్యులు చచ్చిపోయి ఆడు బతుకున్నాడు చూడు, ఆడు అంటున్నాడు చూడు నేను చచ్చిపోయినా బాగుండేదని. మరి మనవి ప్రాణాలు కాదా? ఈయన 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 చెప్పింది యుద్ధం వద్దు. మరి ఇన్ని సంవత్సరాలు అదే కదా మనం అనింది, యుద్ధం వద్దు యుద్ధం వద్దు యుద్ధం వద్దు. బికాజ్ మనం పావురాలు ఎగిరేయాలి, తెల్ల పావురాలు ఎగిరేయాలి. మన ఉమ్. భారతదేశం శాంతియుత దేశం. భారతదేశం శాంతియుత దేశమే, నేను ఒప్పుకుంటాను. ధర్మో రక్షతి రక్షిత అని కూడా చెప్తుంది. అట్ ద సేమ్ టైం ధర్మహింస తదైవచ, ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది శ్రీకృష్ణుడు నడిచిన నేల. ఇక్కడ నిన్ను దెబ్బ కొట్టడానికి ధర్మం మీద అధర్మం పెచ్చు రేగితే దేని గురించి ఆలోచించొద్దు, పెచ్చు రేగొట్టని చెప్పాడు. ఆయన బాటలో నడుస్తున్నాం. ఉమ్. ఆర్మీ ఆఫీసుల్లో రెండు ఫోటోలు ఉంటాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ది, రెండు అర్జునుడు యుద్ధం చేస్తుంటే కృష్ణుడు రథసారథిగా ఉన్న ఫోటోలు ఉంటాయి. ఈ రెండే ఉంటాయి. కావాలంటే ప్రతి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో వెళ్ళి చూసుకోండి. యుద్ధానికి భారతదేశం సిద్ధం అవ్వాలి. ఇప్పుడు మన పాటికి మనం ఉన్నాము. ఆ పహల్గామ్ వెళ్ళి ఏం చేశారు పాపం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొత్తగా 6 రోజుల పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్తే వాడు వచ్చి కెలికి వాడు రక్తపాతం సృష్టించలేదా? ఇప్పుడు మనం ఆడిపోయి బాబు పాకిస్తాన్ గారు మీరు వచ్చేసేసి మాకు శాంతి ప్రవచనాలు వల్లించి ఇన్ని సంవత్సరాలు అడుక్కుంది అదే కదా. ఉమ్. ఉరిలో జరిగినప్పుడు పహల్గామ్ లో అడిగినప్పుడు మీరు కూర్చొని టెర్రరిజాన్ని మట్టు పెట్టండి అని చెప్తే ఎబ్బే మాకు వాళ్ళకి సంబంధాలే లేవు అన్నారు. మరి ఇప్పుడు 9 ప్లేసెస్ కశ్మీర్ లో 100 కిలోమీటర్లు దూరి వెళ్ళి ప్రిసైజ్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేశారు. మరి పాకిస్తాన్ లోనేగా ఉన్నాయి టెర్రరిస్ట్ స్థావరాలు. ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేయలేదు, సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు, టెర్రరిస్ట్ క్యాంపుల మీద. టెర్రరిస్టులే కదా అంతం చేస్తున్నాము. యుద్ధం మనం కోరుకోవట్లే. వాడు వస్తే మన చేతులు కొట్టుకుంటారా? పంపిద్దామండి, ఇన్ని పంపిద్దాం. అయ్యా కానీ కొడవలు అన్ని పట్టుకొని అన్ని వెళ్ళండి, అయ్యా మీరు కొడవలు పట్టుకొని వెళ్ళండి. ఉమ్. మేమైతే ప్రస్తుతానికి 9 ప్లేసెస్ లో టెర్రరిస్టులను అటాక్ చేసి చంపేసినాము. ఓకే. ఒకవేళ వాడు యుద్ధానికి పాకిస్తాన్ వాడు వస్తే ఈయన పంపిద్దాం ఫస్ట్ ఉమ్. నెగోషియేషన్ కి. హీ విల్ గో అండ్ టాక్ దట్ శాంతి. ఎవరైతే దీనికి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారో యుద్ధం వద్దు అంటే భారతదేశానికి కూడా యుద్ధం వద్దు. భారతదేశం ఆల్సో నాట్ రెడీ ఫర్ యుద్ధం తెలుసా. అంటే మనకి అన్ని దేశాల నాయకులు కూడా శాంతితో ఉండండి, ఈ సమయంలో యుద్ధం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అన్ని ఎవరు దేశాల చెప్పలేదు? నాయకులు ఎవరు చెప్పలేదు? అంటున్నారు. ఈవెన్ ఎవరు చెప్పారు? ట్రంప్ దగ్గర నుంచి, సో అందరూ కూడా
అంటున్న ట్రంప్ పరిస్థితి. దగ్గర అంటే ఏం ఇప్పుడు చెప్పలేదు. వి పాకిస్తాన్కి సపోర్ట్ సపోర్ట్ ఇండియా చేస్తున్నారు. అన్నారు. ఉమ్, వి సపోర్ట్ ఇండియా అన్నారు. మీరు శాంతిగా ఉండండి అని అమెరికా రాయబారాలు ఏం పంపించలేదు. అండ్ ఉమ్, మోడీ ఈస్ ద టఫెస్ట్ నెగోషియేటర్ దట్ ట్రంప్ సెట్. ఏ ఓకే. విషయంలో అయినా టఫ్. ఆయన ఒకసారి చెప్పాడు కదా, మోడీ ఏమన్నా సపోర్ట్ కావాలంటే మేము అందచేస్తామంటే వీ నో హౌ టు డీల్. మాకు తెలుసు, మేము భారతదేశం ఎగ్జాక్ట్ గా ఆయన ఇంగ్లీష్ లో చెప్పిందని తెలుగులో చెప్పాలంటే, భారతీయులకు పుట్టుకతోనే తెలుసు యోధులుగా ఉండటం. ఉమ్, మాకు ఓకే. తెలుసు ఈ అణచివేత మాకు ఎలా ఉంటుందో తెలుసు, దాని మీద పోరాటం చేయడం కూడా మాకు తెలుసు. ఓకే. అయితే ఓవైసీ అసదుద్దీన్ కూడా అన్నారు ఇంతకు ముందు, మన నిఘా సంస్థ ఫెయిల్యూర్ వల్లే ఈ అటాక్ అనేది జరిగిందని చెప్పేసి. ఇప్పుడు ఈ ఉమ్, యుద్ధానికి సంబంధించి ఆయన మద్దతుగానే మాట్లాడడం జరిగింది. దీని మీద ఉమ్. ఏమంటారు? లేకపోతే ఇక భారతదేశంలో తూ అని ఉమ్మేస్తారు. ఆ 4 వచ్చే ఓబీసీ ఓట్లు కూడా ఆయనకు రావు. ఉమ్, ఎక్కడైతే ఆ జై పాలస్తీన్ అని పార్లమెంట్ లో అంటాడు, జై భీమ్ ఉమ్, జై భీమ్ జై పాలస్తీన్, భారత్ మాతాకి జై అన్నాడా? అనలే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవైసీ లేదు అది ఇది అని సిపిఎం నారాయణ లాగా ఆయనకు వయసు అయిపోయింది. ఎవ్వడు ఇప్పుడు కమ్యూనిజాన్ని పట్టించుకున్నది. ఎక్కడైతే మావో పుట్టాడో, ఎక్కడైతే ఆ చైనాలో అక్కడే ఆ మావో చచ్చిపోయాడు, అక్కడ కమ్యూనిజం తొక్కేశారు. అక్కడ ఓన్లీ డిక్టేటర్షిప్. జింగ్పింగ్ అంకుల్ దగ్గరికి పోయి ఇది మావో పుట్టిన దేశం, ఇక్కడ నేను మావోయిజం మాట్లాడతానంటే అదే కొడవలతో పీక్ కోసి ఆ అయిపోయింది స్టోరీ అండ్ కథం అని చెప్తాడు. సో ఇలాంటి కహానీలు వాళ్ళకి వయసు అయిపోయిన స్టోరీలు. కమ్యూనిజం భారతదేశంలో వర్కౌట్ అవుతుంది. ఆ కేరళ లాంటి ప్రాంతాల్లో ఎందుకు వర్కౌట్ అవుతుందంటే అక్కడ ముస్లిం క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. అందుకే వాళ్ళు ఈ కమ్యూనిజాన్ని పెంచి పోషించాలంటే హిందుత్వాన్ని చంపేయాలనుకుంటారు. బికాజ్ అప్పుడే కమ్యూనిజం. ఎందుకంటే అంతే, వాళ్ళు అంతే ఉంటారు అనాగరికంగా, ఆ బ్లడ్ షెడ్ లో ఉంటారు. ఇక ఎంఐఎంకి వేరే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే చెప్పా కదా, ఆ 4 ఓబీసీ ఓట్లు కూడా రావు, లేకపోతే ఆ ఓకే. సపోర్ట్ కూడా రాదు. ఇక ఓకే. కానీ అంతే, తప్పదు, ముందు ఆప్షన్ ముందు లేదు. నిఘా ఎందుకంటే వ్యవస్థ ఈ నేల ఫెయిల్యూర్ మీద అయిందని బతికి చెప్పారు. ఇక్కడ పదవులు ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఈ భారతదేశంలో. మరి ఆయనకు ఆప్షన్ లేదు అంతే తప్ప భారతదేశం మీద ప్రేమ ఏమి ఉండి కాదు. అంటే ముందు రజాకారులకు ఎప్పుడు నిఘా భారతదేశం మీద వ్యవస్థ ప్రేమ అనేది ఉండదు. ఫెయిల్యూర్, నిఘా వ్యవస్థ అనేది ఫెయిల్యూరే ఈ అటాక్ కారణం అని కూడా కామెంట్ చేశారు కదా. ఫెయిల్యూర్ అనే దానికంటే మిస్టేక్ అని చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. అఫ్ ఓకే. కోర్స్ ఈవెన్ దో మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆయన కూడా చాలా నీట్ గా చెప్పారు. ఇట్స్ ఫెయిల్యూర్ అని కాదు. యూజువల్ గా ఎస్, మన ఇంటెలిజెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు ఏదో చెయ్యబోతున్నారని. బట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సివిలియన్స్ మీద పడి ఇలా అటాక్ చేస్తారని ఎప్పుడు అనుకోరు. ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేస్తారు అనుకుంటారు. ఉమ్, సో ఎక్కడెక్కడ అయితే పాకిస్తాన్ వాళ్ళు కవ్విస్తూ ఉంటారో, కెలుకుతున్నారు ఆల్రెడీ బార్డర్స్ లో, సైన్యాన్ని అక్కడికి పంపించారు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఇలా సివిలియన్స్ మీద పడి సివిలియన్స్ డైరెక్ట్ గా కాలుస్తారని ఊహించరు ఏ ఇంటెలిజెన్స్ కూడా. ఎందుకంటే ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. సో ఆర్మీ వాళ్ళు అటాక్ చేసుకుంటారు. ఏదో సందర్భంలో ఎస్ దెర్ ఇస్ ఏ సెన్సిటివిటీ అని ఆ సెన్సిటివ్ ఏరియాస్ కి వాళ్ళని తరలించడం జరిగింది ఆ మూమెంట్ లో. ఓకే. కానీ అదే అంటున్నాను కదా, 99 సార్లు రెప్ప వేయటం ఇట్లా ఆపుకున్నా, ఆ 100వ సారి ఒక్కసారి ఇలా రెప్ప వేసే సమయంలో అండ్ లోకల్ కాశ్మీరియన్స్ సహకరిస్తారు. వేరే ఎవ్వరు సహకరించారు. స్టిల్ మీరు చూడండి, ఇప్పటికీ టూరిస్టులు వెళ్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, సాక్ష్యాలు చూపిస్తున్నారు. నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ఇట్. 98% ఆఫ్ ద ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు. ఒక్క ఉమ్, కాశ్మీరీ అన్న ఇంట్రెస్టెడ్ గా ఓకే నేను ఇది చెప్తాను అని అంటున్నారా? ఎవరు ఇంట్రెస్ట్ లేరు. బికాస్ వాళ్ళు అసలు బిలీవ్ చేయరు. దే బిలాంగ్స్ టు ఇండియా అని బిలీవ్ చేయరు. అలాంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ. నేను ఎవ్వడు నన్ను తిట్టుకున్నా ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నాను, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాంధీ నెహ్రూ. ఓకే. Just because of those two bloody selfish people made this India like this. ఓకే. రైట్. అయితే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి దగ్గర నుంచి స్టార్ హీరోస్ దగ్గర నుంచి అందరూ కూడా మద్దతు తెలుపుతూ వాళ్ళు అకౌంట్స్లో సోషల్ మీడియా ద్వారా ట్వీట్స్ వేయడం జరిగింది. సో Hmm. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ మద్దతు ఇంకా ఏమైనా కావాలా? ఆ ట్వీట్స్ వరకు సరిపోతుందా? ప్రజలు గవర్నమెంట్కి ఇటువంటి టైంలో ఎటువంటి సహకారం అందించాలి? ఈ 16 రోజులు ఎవరికి నోర్లు రాలేదు కదండి ట్వీట్లు వేయడానికి. ఉమ్, వి బిలీవ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ఎల్స్ అసలు వద్దు గవర్నమెంట్ అంటే కూడా పార్టీలకు ఆపాదిస్తారు అనుకుంటే వి బిలీవ్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని ఒక్క ట్వీట్ అన్నా చేశారా? ఈ రోజు గుర్తొచ్చింది అందరికి. అంటే ఏదన్నా చేస్తే మరి జరిగినప్పుడు అయ్యో 26 మంది చనిపోయారు, అందులో 25 మంది భారతీయులు అయితే ఒక్క నేపాలీ అతను కూడా చనిపోయారు. ఎవరన్నా ఉమ్, బాధతో ఒక సంతాపంగా పోస్ట్ పెట్టారా? ఆయన ఎవరు, విజయ్ దేవరకొండ ఒకళ్ళు, ఆ అమ్మాయి ఒక అనన్య, ఇంకెవరో ఇలా అంతే ఒకళ్ళు ఇద్దరు. ఉమ్, ఇక మళ్ళీ సింధు జలాలు ఆపంగానే అసలు ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. సమంత గారు సింధు జలాలు ఆపితే
దానికి రిలేటెడ్ గా నదులు నది నీరు తాగవు, చెట్లు చెట్ల ఆకులు తినవు. కానీ మనుషులు మనుషులను తింటారు. పాకిస్తాన్ మనుషులు భారతీయ మనుషులు తింటారు. ఇది ఓకే. ఎస్, ఐ యాక్సెప్ట్. నదులు నది నీరు తాగదు, చెట్లు తన చెట్లు తినవు. కానీ పాకిస్తానీ మనుషులు టెర్రరిస్ట్ నేచర్ ఉన్న వాళ్ళు వచ్చి భారతీయ మనుషుల్ని కాల్చి రక్తం తాగుతారు వాళ్ళు. అండ్ వాటర్ ఆపితే బ్లడ్ చిందిస్తామంటారు. పార్లమెంట్ లో కూర్చొని మేము అయోధ్యను కూల్చేసి మేము మా ఇటుక పెట్టి మేము బాబ్రీ మసీదు కడతామంటారు. ఇంకో వాళ్ళు వచ్చి సింధు జలాలు ఆపితే మీ డ్యాములు బ్లాస్ట్ చేస్తామంటారు. ఇంత కిరాతకంగా పబ్లిక్ గా పాలిటీషియన్స్ పాకిస్తాన్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళు నేర్చుకున్న కల్చర్ అలాంటిది. ఇక సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇండియన్ అని లేకుండా పోస్ట్. ఇక ఎప్పుడు ప్రకాష్ రాజ్, ఆ ప్రకాష్ రాజ్కి ఆ ప్రకాష్ రాజ్ చైనా కూడా రానివ్వదు. మేబీ పాకిస్తాన్ ఓన్ చేసుకుంటదేమో, అంతే. ఇప్పుడు ఇప్పుడు అన్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు, ఒక జర్నలిస్ట్ అన్నాడు కదా, మేము యుద్ధం గెలిస్తే ఇండియన్ సెలబ్రిటీస్ ని అందరినీ సెక్స్ స్లేవ్స్ గా వాడుకుంటామని. ఇప్పుడు మరి వాళ్ళ నోట్లు పడిపోయాయి. మైట్ బి వాళ్ళు దే ఆర్ నాట్ సెలబ్రిటీస్, ఐ బిలీవ్. అయితే ఈ హీరోయిన్స్. టెర్రరిస్ట్ అంతానికి అసలు ఏంటంటారు, పరిష్కారం ఏంటంటారు? యాక్చువల్లీ ఏంటి అంటే ఆర్మీ వాళ్ళు చెప్పే రిపోర్ట్స్, ఓకేనా? ఆర్మీ వాళ్ళు చెప్పే రిపోర్ట్స్ ఏంటంటే షుడ్ బ్యాన్ ఆల్ ద మదర్సాస్, ఆర్ గవర్నమెంట్ ఒక డే కన్నేసి అక్కడ ఏం చెప్తున్నారు, లోపల ఏం చదివిస్తున్నారు, ఏం సబ్జెక్టులు ఉన్నాయి. ఇది కూడా కిరాతకంగా నెహ్రూ చేసినటువంటిది. లిటరల్లీ. నెహ్రూనా ఇందిరాగాంధీనా, ఐ మీన్ వాళ్ళిద్దరిలో ఏదో వాళ్ళ వారసత్వాలు చేసినవి ఏం చేశాయి? రిలీజియస్ స్టడీస్ లో హిందూ రిలీజియస్ స్టడీ తీసేశారు. రాజ్యాంగంలో ఉండింది, బిఫోర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉండింది. హిందూ రిలీజియస్ స్టడీస్ తీసేశారు. అందుకే హిందువులందరూ చేతగాని చెమ్మచెక్కలా తయారైపోయారు. కనీసం అంటే కనీసం ఆ రిలీజియస్ తెలుసుకుంటే మనం ధర్మంగా ఉండాలి, మనకు కష్టం వచ్చినప్పుడు మనం యోధుల్లాగా పోరాడాలి అంతే. కానీ వీళ్ళందరూ లిటరలీ 0.5 అనకూడదు. వాళ్ళు హిందూ ధర్మానికి చాలా మంచి పనులు చేస్తుంటారు. ఏది కాని రకం వీళ్ళు ఇట్లా తయారయ్యారు. అండ్ మదర్సాలలో ఏం చెప్తున్నారంటే, ఇది ఆర్మీ రిపోర్ట్, ఓకే, అండ్ క్లియర్లీ ఒక్కడు మదర్సా నుంచి ఒక్కొక్క టెర్రరిస్ట్ వచ్చినా కూడా వీళ్ళందరిని అంతమొందించడానికి 100 ఏళ్ళు పడుతుందంట ప్రస్తుతం ఉన్న దానికి. ఒక్కో ఓకే. మదర్సా నుంచి ఒక్కొక్కడు టెర్రరిజం టెర్రరిజం టెర్రరిజం. వాళ్ళకి అదే నేర్పిస్తారు. ఒకళ్ళ నాళ్ళని నరికేసేయాలి, లేకపోతే నీ జాతి గాడి వాళ్ళని చంపేసేస్తే నీ జాతి కాని వాళ్ళని చంపేసేస్తే నీకు బాగుంటుంది, ఎందుకంటే దే ఆర్ కాఫీర్స్. లేదా వాళ్ళని మతం మార్చాలి, అండ్ నువ్వు చచ్చిపోతే నువ్వు జన్నతికి పోతావు. సో నేనైతే ఆర్మీ వాళ్ళకి, ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఎవరైతే దొరుకుతారో వాళ్ళు ఏం ఆశపడతారు, జన్నతికి పోవాలి, 72 వర్జన్స్ దొరుకుతారు అని. వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాళ్ళని వదిలేసి పూడ్చిపెట్టకూడదు. పూడ్చిపెడితేనే జన్నతికి పోతారు. కాల్ చేయాలి మన సంప్రదాయం ప్రకారం. ఇప్పుడు పేల్చారు కదా, వాళ్ళు జన్నతికి పోరు. ఇక వాళ్ళు దేనికోసం చేస్తారు? వాళ్ళు జిహాదీ చేసేదే జన్నతికి వెళ్ళదండి, తెలుసా? అదొక్కటే చెప్పి నేర్పిస్తారు వాళ్ళకి. మీరు మీ యొక్క జాతి కోసం, మీ కమ్యూనిటీ కోసం, మీ దేవుడి కోసం మీరు ఇలా చేస్తే మీరు జన్నత్కి వెళ్తారు. మీకు మరణించిన తర్వాతే జీవితం మొదలవుతుంది. మొన్నేమో పాకిస్తాన్ మినిస్టర్ ఏదో చెప్పాడు, మాకు మరణంతో అసలు జీవితం మొదలవుతుంది, మేము స్వర్గంకి వెళ్తాం, అక్కడ 72 వర్జన్స్ ఉంటారు, అక్కడే మాకు జీవితం మొదలవుతుంది. సో వీళ్ళు పేల్చేశారు. సో వీళ్ళకి జన్నత్ రాదు. ఓకే. సో వేస్ట్. వాళ్ళ ఆర్గనైజేషన్ లో అయితే వాళ్ళ ఇక్కడ లక్షలు కష్టపడి. ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లిమ్సే అని ఎస్. ఒక కామెంట్ ఒక ఒక కామెంట్ పర్సన్ కాదు, చెప్పారు. దట్స్ రియాలిటీ. మళ్ళీ కామెంట్ అని మళ్ళీ దానికి జస్టిఫికేషన్స్, ట్యాగ్ లైన్స్, లేకపోతే ఇరికించడాలు ఎందుకు? మ్మ్. ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దేర్ ఓన్ గాడ్. ఓకే. సింపుల్ లాజిక్ అది. ఓకే. రైట్. సో అయితే ఇప్పుడు ప్రజలు ఎలా ఉండాలి ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఇండియా ఇప్పుడు యుద్ధం వైపు వెళుతుంది, ఒకవైపు యుద్ధం జరుగుతుందంటే నార్మల్ పీపుల్ అంతా కూడా చాలా ఆందోళనగా ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు. సో దీనికి ఫైనల్ ముగింపు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మనకు ఈ బయట నుంచి వచ్చే తీవ్రవాదుల కంటే భారతదేశం లోపల చాలా మంది తీవ్రవాదులు ఉన్నారు. మ్మ్. వామపక్ష తీవ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మన తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి ఆ కశ్మీర్ వరకు చాలా మంది పాకిస్తానీ జాతి బూట్లు నాకి వాళ్ళకి బూట్లు సరిగ్గా కూడా లేవు. ఆర్మీ వాళ్ళకి బూట్లు కూడా సరిగ్గా వాటిని నాకే నీచమైనటువంటి పిచ్చి కుక్కలు మన భారతదేశంలో ఉన్నాయి. అండ్ ఇక్కడ భారతదేశంలో మహిళలు, అక్కడ చూడు, ఒక్క ఒక ఒక రాష్ట్రంలోనే ఇక్కడ 22 మంది మహిళలు వచ్చి పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చి 92 మందిని అన్నారు. ఆ 92 మంది పెరిగి 500 మంది అయ్యారు.
22 మహిళలు 500 మంది ఫ్యామిలీని తయారు చేశారు. అవి మనుషులా పందులా అర్థం కావట్లేదు నాకైతే. లిటరలీ పందుల్ని కన్నట్టు. కానీ ఇక్కడ ఉన్న మహిళలు పాకిస్తాన్ పందుల్ని పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళకు ఆడబోయి పిల్లల్ని కడుపు తెచ్చుకొని ఈడొచ్చి పిల్లల్ని కానీ, లేకపోతే అక్కడ పాకిస్తానీ సిటిజన్షిప్ తీసుకొని ఇక్కడ వచ్చే ఫ్రీబీస్ అని మింగి పందుల లెక్క అలా మొత్తం 50 లక్షల మంది ఉన్నారు. ఓకే. వీళ్ళని ఎవాక్యుయేట్ చేస్తే తప్ప భారతదేశంలో ఒక యూనిటీ రాదు. నేనైతే చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను. ఒక 40 కోట్ల మంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వదిలేసేస్తే ఈ సిక్కులు బౌద్ధులు జైనులు ఆ, పార్సీలు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మం కిందే కన్సిడర్ అవుతారు, జ్యూస్ తప్ప, యూదులు తప్ప. సో వీళ్ళందరిలో దేశభక్తులు ఎంతమంది ఉంటారంటే ఒక 50 కోట్ల మంది మాత్రమే ఉంటారు. సో రిమైనింగ్ 100 crores, ఇప్పుడు మరి 140 ఉన్నారు, 150 ఉన్నారు, అప్రాక్సిమేట్ 140 అయితే అలా ఓ 90 కోట్ల మంది మన దేశంలోనే ఉంటూ దేశ ద్రోహులుగా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ దీనికి ఆపరేషన్ సింధూర్ అని నా ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎటకారకు నవ్వులు నవ్వుతున్నారు. ఓకే. ఇలాంటి నీచుల్ని భారతదేశం కనలేదు. ఇలాంటి నీచుల్ని బానిసత్వం, బ్రిటిష్ బానిసత్వం నుంచి మొదలు పెట్టుకుంటే రాజకీయ వ్యవస్థ ఇన్ని సంవత్సరాలు అలా తయారు చేసి ఇంత చేతగాని వాళ్ళలాగా తయారు చేసింది. సో టెర్రరిజాన్ని అంతం చేయడం కాదు, మనం పోరాటం చేస్తూనే ఉండాలి. రాజుల కాలంలో ఒక రాజ్యం నుంచి దండయాత్రకి ఎలా వస్తుంటే మన రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకుని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో దాని నుంచి రక్షణ కోసమే కదా మనకి ఇంకెవరు మనల్ని అటాక్ చేస్తారని చెప్పేసి మనకు ఇంత పెద్ద ఆర్మీ సైన్యం కావాలి. ఓకే. రైట్. అది మన అంటే చుట్టూ ఉన్నాయి శత్రు దేశాలే. బై మిస్టేక్ కూడా మీకు చెప్తున్నాను, నెవర్ ఎవర్ కాల్ పాకిస్తాన్ ఇన్ యువర్ లైఫ్ దయాది దేశం. పిల్లనిచ్చాడు వాడు మనకి, మన నాన్న పిల్లనిచ్చాం, మన దేశం వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటే పిల్లని అయిపోతుందా? కాదు, భరతమాత కానీ నీకు ఇస్తున్నాను ఆయన పాకిస్తాన్. మన దేశంలోంచి పుట్టిన ఒక పీచు అది. ఓకే. రైట్. శత్రు దేశం. మన దేశం చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి, ఎక్కడా కూడా మిత్ర దేశాలు లేవు. ఓకే. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి? సో ఇక్కడ ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వానికి ఎట్లా సహకరించాలి? ప్రభుత్వానికి అయితే 100% సహకరించాలని కోరుకుంటాను. ఎవరికి నచ్చిన వాళ్ళకి నరేంద్ర మోదీ ది బెస్ట్, వరల్డ్స్ బెస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లీడర్. నచ్చిన వాళ్లకు ఆయన ప్రధానమంత్రి, దాన్ని ఎవడు కాదనలేడు. సో ఆ ప్రధానమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మన ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి 100% ఫ్రీడమ్ ఇచ్చింది. సో వాళ్ళు మన ఆర్మీని మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు చూసారా, కాసేపు వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన కారణంగా మనం ఇన్ని ప్రాణాలను కోల్పోయాం. నెగ్లెక్ట్ చేయలేదు, వాళ్ళ డ్యూటీ ప్రెషర్స్ వాళ్ళకు ఉండే ఉంటాయి ప్రతి చోట. కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసి మనం ప్రాణాలతో బ్రతకగలుగుతుంది కాబట్టి మన ఇండియన్ ఆర్మీని మనం 100కి 100% నమ్మాలి. అండ్ పాకిస్తాన్ వాడు మనల్ని కెలుకుతూనే ఉంటాడు. యుద్ధం చేసే పరిస్థితులు లేదు, దౌత్యపరంగా అష్ట దిగ్బంధనం చేసి వాడిని కొట్టాలి. ఎందుకంటే తినడానికి తిండి ప్రస్తుతానికి వాళ్ళకి సరిగ్గా లేక అడుక్కుంటున్నారు. సొంత పాకిస్తానీ ప్రజలే వాళ్ళ కంట్రీ మీద జోకులు వేసుకుంటున్నారు. నీ మజ్జిగెట్ట తాగాలి, రొట్టెట్ట తినాలి, చంద్రమండలం పోతాము, ఎలాగ అక్కడ మాకు ఫుడ్ ఉండదు కదా, కొన్నాళ్ళకి పాకిస్తాన్ లో కూడా మాకు ఎట్ట ఫుడ్ ఉండదు, సో బోతార్ సేమ్, ఇట్లాంటి ఏదో జోకులు వేసుకుంటున్నారు. మన దేశంలో ఫుడ్ తింటూ ఫ్రీబీస్ తీసుకుంటూ దరిద్రంగా మన దేశాన్ని కమెంట్ చేసే వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలని కోరుకోను, కానీ కనీసం రియలైజ్ అయ్యి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో, ఎందుకంటే అవతల వాడికి టెర్రరిస్ట్ కంట్రీకి నువ్వు కాఫీ రే, భారతదేశంలో ఉన్న ముస్లింను కూడా వాడు మిజైల్ వేస్తే చంపేస్తాడు. నువ్వు ఎంత వాడు నీ ఫ్రెండ్, వేరెవర్, సమ్ ఆఫ్ ద పీపుల్ మనం విజువల్ గా చూస్తున్నాం. ప్రపంచంలో ముస్లిం ఎక్కడున్నా మాకు మిత్రుడే అని చెప్పేసి, మిజైల్ పడితే మిత్రులు లేదు, బొక్కలేదు, ఆడేసాడంటే నువ్వు పోతావు. సో ఇలాంటి సందర్భంలో మన ఆర్మీకి, మన ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలి. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే యుద్ధం అనేది వస్తే మనకు ఖచ్చితంగా అన్ని రేట్లు పెరుగుతాయి. ఆర్థికంగా మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రోజుకు కొన్ని వేల కోట్లని మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచే వస్తాయి. మళ్ళీ ఆ ట్యాక్సుల భారాన్ని మనం ఏడవకుండా కట్టుకోగలిగే స్థితిలో ఉండాలి. కాబట్టి తెలివిగా మన ఆర్మీ వాళ్ళు ప్లాన్ చేస్తారు. మనం ఇప్పుడు 5వ పొజిషన్ లో ఉన్నాము. అది ఖచ్చితంగా మళ్ళీ డౌన్ అయ్యే పొజిషన్ ఉంటుంది. మొన్న జరిగిన అటాక్ కేసు పెహల్గామ్ లో మన షేర్ మార్కెట్ డౌన్ అయిపోయింది, క్రాష్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఎన్ని జరిగినా సరే ప్రజలందరూ ఇంకా తప్పదు, పాకిస్తాన్ వాడి కెలికి మన మీద మిజైల్ అటాక్ చేస్తే అప్పుడు మన భారతదేశం ఖచ్చితంగా యుద్ధానికి దిగుతుంది. ఎందుకంటే మన నుంచి పుట్టిన ఇంత పిల్ల పిచ్చుగాడిగా అంతుంటే మన భారతదేశం ఖచ్చితంగా యుద్ధం చేస్తుంది. మనందరం ధైర్యంగా ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు బిలీవ్
అవర్ ఇండియన్ ఆర్మీ. మనం కూడా ప్రతి ఒక్క సోల్జర్స్ లాగా చాలా ధైర్యంగా ఉండాలి. ఇది నా దేశంకి వచ్చిన సమస్య, నా ప్రజలకు వచ్చిన సమస్య. మొన్న వాళ్ళు, రేపు మనం అవ్వచ్చు. సో వాళ్ళకి వస్తే నొప్పి కాదు, రేపు పొద్దున మనకు అవ్వచ్చు. కాబట్టి అంత ధైర్యాన్ని మనం కూడగట్టుకొని ఉండాలి అని చెప్పగలను. ఓకే, రైట్ మాధువల్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.